ఈ లోకంలో మనకు కావాల్సినవి ఇస్తా ఉంటాడు దేవుడు. వాటిని మనం మేలుగా ఎంచి వాటి కొరకు పరితపించిపోతే రక్షణను పోగొట్టుకుంటాం. స్వస్థత ఇచ్చాడు మేలే. ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నిటిని తొలగించి కొంచెం స్థిరపరిచాడు. అప్పులను తొలగించాడు. ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు. మేలు. ఈ లోకములో ఉన్న సౌకర్యాలు, ఈ లోకంలో ఉన్న యోగక్షేమాలు, ఈ లోకంలో ఉన్న శారీరకమైన ఆరోగ్యాలు ఇవన్నీ కూడా నూరేండ్ల వరకే ఉంటాయి. మనతోటి రావు ఈ మేలులు. ఈ నూరేండ్ల తర్వాత మనతో వచ్చే మేలు ఆత్మీయ మేలు. ఆ మేలు ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ ఆరోగ్యం, మారు మనసు కలిగి ఎప్పటికప్పుడు దేవునికి అప్పగించుకోవటం, మన రాతి గుండెను తొలగించుకొని మాంసపు గుండెను కలిగి ప్రభు మాట వినగానే స్పందించటం, మార్పు చెందటం, ఆయనకు అనుకూలంగా మన హృదయాన్ని తిప్పుకోవటం, అనుదినము మెలకువ కలిగి భయముతో ప్రభు వైపు చూస్తూ బతకటం. ఆత్మీయ మేలు అది శాశ్వతమైనది, అంతము లేనిది.